హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం కదా. మన శివయ్యని చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో చూసారా. చక్కగా నామాలతో ఎంత బాగున్నారో కదా. మార్నింగ్ ఉదయం అభిషేకం జరిగింది కదా, కోటి దీపోత్సవం జరుగుతుంది. అందుకే మన శివయ్య అందంగా డెకరేట్ చేశారు చూడండి. మరి ఒకసారి మన శివయ్యని ఎంత అందంగా ఉన్నారు చూసారా. చక్కగా పూలతో చక్కగా నీట్గా పంచగట్టారు. ఎంత బాగున్నారో కదా మన శివయ్య. మరి కోటి దీపోత్సవంకి అంతా రెడీ అయిపోయింది చూసారా. బయట నుంచి చక్కగా మంచి మంచి ముగ్గులతో పూలతో దీపాలు పెట్టి అన్నిట్లో మరి కోటి దీపోత్సవం చూడండి. అన్ని దీపాల్లో లక్ష దీపాలు, కోటి దీపాలు ఒత్తులతో ఈ సంవత్సరం కోటి దీపోత్సవం కళకళలాడిపోతుంది చూడండి. మన అయ్యప్ప స్వాములు కూడా పూలతో మంచిగా డెకరేట్ చేశారు చూసారా. మరి ఒకసారి మన శివయ్యని చూడండి ఎంత అందంగా ఉన్నారో. రకరకాల లైట్లతో చూడండి, నామాలతో చూసారా. మన శివయ్యకి వెండి నామాలు చాలా బాగున్నాయి కదా. కన్నుల పండుగగా ఉంది కదా, చాలా అందంగా ఉన్నారు. మరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మనం నెక్స్ట్ కోటి దీపోత్సవం చూద్దాం. చూడండి, భక్తులందరూ చక్కగా 4 గంటల నుంచే గుడికి వచ్చి అంతా డెకరేట్ చేశారు చూడండి. ప్రతి ఒక్కళ్ళు దీపాలు వెలిగించుకుంటున్నారు. అందరూ గుళ్ళో ఆల్రెడీ దీపాలను పెట్టారు. అయినా కూడా కార్తీక సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర నుంచి కూడా దీపాలు తెచ్చుకొని చక్కగా 365 ఒత్తులు కూడా వాటితో పాటు కలిపి అక్కడ పెట్టుకొని ముగ్గు వేసుకొని చక్కగా వెలిగించుకుంటున్నారు చూడండి. ఎందుకంటే వాళ్ళ ఒత్తులు వాళ్ళ తీసుకొచ్చి వెలిగించుకోవడం, అలాగే గుళ్ళో కోటి దీపోత్సవానికి ప్రిపేర్ చేసిన ఒత్తులను కూడా చక్కగా వెలిగిస్తున్నారు చూడండి. అందరికీ చక్కగా పెట్టారనమాట ప్రతి ఒక్కరికి అక్కడ. అలాగే ప్రసాదము కొబ్బరికాయలు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి దీపం దగ్గర అందరికీ సమర్పించారనమాట. పూజ అయిపోయిన తర్వాత చక్కగా ప్రసాదం పెట్టి కొబ్బరికాయలు కొట్టారనమాట అందరూ. మన పూజారి గారు చెప్తారు తర్వాత. చక్కగా పూజ స్టార్ట్ అయినప్పుడు చూడండి, భక్తులందరూ ముందు వాళ్ళ యొక్క ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దీపాలని చక్కగా ముందు అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. వాటితో పాటు అవి వెలిగించుకోవడానికి కొంతమంది ముందే వెలిగించేస్తున్నారు వాళ్ళ దీపాలను. చూడండి ఎంత అందంగా ఇక్కడ శివయ్యని డెకరేట్ చేశారు చూడండి దీపాలతో. చూసారా ఎంత గుడి చుట్టూ ఎక్కడ మంచిగా పూలతో అందంగా డెకరేట్ చేసి, అలాగే ఇక్కడ శివయ్యని చూసారా మంచిగా డెకరేట్ చేశారు. ఇలా మంచి మంచి రంగవల్లులు వేసి చక్కగా చూడండి దీపాలను పెట్టి ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి. చాలా బాగుంది కదా, చూడటానికి కన్నుల పండుగగా ఉంది. మన శివయ్యని ఎంత అందంగా డెకరేట్ చేశారు. ఇందులో చూడండి లక్ష ఒత్తులు చుట్టూ మధ్యలో కోటి ఒత్తుల దీపాలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ చుట్టూ ఉన్నాయని లక్ష ఒత్తుల దీపాలు, ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క లక్ష ఒత్తులు ఉన్నాయి. అలాగే పెద్దగా ఉన్నాయి కోటి ఒత్తులు అన్నమాట. ఇలా దీపాలు ఈ సంవత్సరం బాగా ఇక్కడంటే అక్కడ బాగా దొరుకుతున్నాయి. ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇంతగా దొరికేవి కాదు, అన్నీ 365 ఒత్తులే. కానీ ఈ సంవత్సరం మాత్రం కోటి దీపాలు, లక్ష ఒత్తుల దీపాలు, అన్ని రకాల దీపాలు దొరుకుతున్నాయి చాలా. చూసారా గుడి ముందు నుంచి ఎంట్రన్స్ నుంచి ధ్వజస్తంభం చుట్టూ మంచిగా చక్కగా చూడండి ప్రతి చోట డెకరేట్ చేశారు గుడి మొత్తం. చూసారా చక్కగా బంతిపూలతో, అరిటాకులతో, గుడి మొత్తం మామిడాకులతో ఉదయమే చూపించారు కదా బాగా డెకరేట్ చేశారు. మళ్ళీ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. చూడ్డానికి గుడి మొత్తం చాలా బాగుంది కదా. ఇదే గుడి మొత్తం చూడండి ప్రతి చోట ఎంత కన్నుల పండుగ దీపాలని చక్కగా మన అభిషేకం వచ్చే భక్తులందరూ వచ్చి మధ్యాహ్నం నుంచి మొత్తం ఇలా డెకరేట్ చేశారనమాట. చక్కగా ముగ్గులు వేసి బంతి పూలతో ఇలా ప్రమిదలు పెట్టి చక్కగా పసుపు కుంకుమ పెట్టి చక్కగా ఒత్తులన్నిటినీ ముందే నూనెలో నానబెట్టి ఆ ఒత్తులన్నిటినీ ఇందులో పెట్టారనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. బంతి పూలతో, దీపాలతో చూడండి. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ కూడా చక్కగా ప్రమిదలు పెట్టి దీపాలు పెట్టారు చూసారా. ఇవన్నీ ఇప్పుడు
6 గంటలకి పూజ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే మన పూజారి గారి పూజ అయిపోగానే చక్కగా ప్రతి ఒక్కళ్ళు మన దీపాలను వెలిగిస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు చూసారా చక్కగా దీపాలను వెలిగించుకుంటున్నారు పూలు పెట్టి. ఆల్రెడీ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి భక్తులందరూ వారు ఉపవాసం ఉండి వచ్చి గుడికి వచ్చి దీపాలు వెలిగించుకుంటారు కదా, అలా అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళ దీపాలను వెలిగించేసుకుంటున్నారు ముందు. ఆ తర్వాత మన కోటి దీపోత్సవ దీపాలను ఎంత చక్కగా వెలిగిస్తారో చూడండి మీరు కూడా. చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కళ్ళు చక్కగా వచ్చి దీపాలు వెలిగించడానికి ఇంట్రెస్ట్గా కూర్చున్నారనమాట. మనం అంత దూరం వెళ్ళి రోజు టీవీలో కోటి దీపోత్సవం చూస్తాం కదా, కాకుండా దగ్గరగా మన గుడిలో ఈ కోటి దీపోత్సవం జరుగుతుంటే భక్తులు రాకుండా ఉంటారా చెప్పండి? చక్కగా వచ్చి అందరూ ముందు దీపాలు పెట్టడానికి హెల్ప్ చేసి చక్కగా నీట్గా ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీపాలు వెలిగించారనమాట. దీపాలు వెలిగించి వెళ్ళిన తర్వాత భక్తులందరికీ వెళ్ళేటప్పుడు చక్కగా ప్రసాదంగా కేసరి, దద్దోజనం, పులిహోర ప్రతి ఒక్క భక్తులకి ప్రసాదం పెట్టారనమాట. చూసారా, ఓం నమ శివాయ ఇలా రకరకాల షేపుల్లో ముగ్గులు వేసి పూలు వేసి చక్కగా ఒత్తులను చూసారా. ప్రతి దాంట్లో 365 ఒత్తుల కంటే ఎక్కువ, లక్ష ఒత్తులు, కోటి ఒత్తులే ఎక్కువ. 365 ఒత్తులు తప్ప ఇవన్నీ ఒక్క దాంట్లో లక్ష ఒత్తులు. చూసారా, అవన్నీ ఒక్కొక్క పండుగలో లక్ష ఒత్తులు ఉన్నాయి. పెద్ద పండుగలో గణపతి పూజ చేయడానికి మొత్తం కూడా పూర్వకంగా పూజ చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్తమస్తు. సుముహూర్తకాలేన సూర్యాదీనాం గ్రహాణం అనుకూల్యతా భవిష్యత్తు. ఆ తర్వాత గ్లాసులు వేసుకోండి. అందరూ కూడా గ్లాసులు వేసుకోండి. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు వినాయకుడి దగ్గర ఐశాంతి వేయండి. ఓం శిరో భవ ఐశాంతి వేయండి. శిరో భవ ఐశాంతి వినాయకుడి వేయండి. శిరో భవ వరనో భవ తుమో భవ సుఖ భవ చరాచర గురు అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం ధ్యాయే గజాననం దేవం చతుర్బాహుం త్రిలోచనం అనాథ సర్వత్రం నిర్వాణ పూజిత శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. ధ్యాయామి అక్షంతలు 4 సార్లుగా వేయాలి. 4 సార్లుగా వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నకటిక సింహాసనం సమర్పయామి. తర్వాత ఒక నీళ్ళు వేయండి స్వామి దగ్గర కొద్దిగా. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పన్నుకొక్క నీళ్ళు. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తోరణం అందరూ సమర్పించుకోండి. మానవానికి స్నానం చేసి ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభి చిచ్చర్థం మమ కర్మార్థ కావ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ చిచ్చర్థం కార్తీక మాస పుణ్య సమయేన బహుళ దశమి మహాపర్వదినే సాయంకాల సమయేన మమ యథాశక్తి కోటి దీప పూజ మహోత్సవం కావ్య నిర్విఘ్నోత్తర కావ్య సిద్ధ్యర్థం శ్రీ గణాధిపతి పూజాంచ కరిష్యే. మీ తమ్ముడు ఉన్న వాళ్ళ మా దగ్గర నీళ్ళు తాకండి. మధ్యలో నీళ్ళు తాకండి. ఎక్కడ కూడా తాకండి. ప్రచారం
వాణి నమస్కారం సమర్పయామి సర్వోపచార పూజ సమర్పయామి. అమ్మ దంపతులు మీ దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి కదా, కొబ్బరికాయలు కొట్టేసేయండి. అక్కడ పొంగలు ఉంది కదా, పొంగలు కూడా నరకి పెట్టుకోండి అక్కడ. అమ్మ దంపతులు కొబ్బరికాయ కొట్టేసి పొంగలు నరకి పెట్టేసేయండి. భగవద్భక్తులకు మనవి, ఈరోజు కార్తీక దశమి కాబట్టి ఈరోజు ఇక్కడ మన గ్రామంలో పెద్దవడ్లపూడి గ్రామంలో శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కోటి దీపాల పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ యొక్క దీపాల పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలోచించి స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం కూడా తీర్థ ప్రసాదాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ గంగా బృహదాంబేత మల్లేశ్వర స్వామి వారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సామాన్ని ఈ కోటి దీపాలను చేశారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెమ్మ దగ్గర నుంచో పెట్టా ఇది చూడ ఇంకా దీపారాధన రేపు పొద్దున చూడు కనపడతావు. ఛానల్ పేరు చెప్పు. సాత్విక ఆ పైనే ఉంటుంది అసలు బుడదానికి. లక్ష్మణి కోసం ముందు అంటే ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. నీకు రాలేదా? వచ్చింది చూసా ఇవాళే అన్నీ చూసా. మన శివయ్య అన్నీ వస్తాయి. అంతా శివయ్య అంతా మన గుడే. వీడియోలు కాస్త ఆగాలి, జనం చూడాలి.
నువ్వు అసలు నాకు వాళ్ళు కూర్చోమన్నారు ఆడ కూర్చున్నారు పేట మీద మేము ఆడే కూర్చున్నాం రాధిక నేను కూడా కాసేపు సరే వాళ్ళు వచ్చి కూర్చోండి అంటే కూర్చున్నాం వచ్చాడు అబ్బాయి. ఇంకా చేయలేని చేస్తా కదా. ఇప్పటి వరకు మీరందరూ మన కోటి దీపోత్సవంలో దీపాలను చూశారు కదా, పూజ జరిగింది, ముందు మనం దీపాలు పెట్టింది అంతా చూసాం కదా. చక్కగా చూడండి, ప్రతి ఒక్కరూ దీపాలను ఎంత బాగా వెలిగించారో. ఎవరికి వాళ్ళు ఎవరి కూర్చున్న దగ్గర వాళ్ళు చక్కగా దీపాలను వెలిగించి చక్కగా ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టారు. అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ దీపాలను వెలిగించారు. చూసారా, ఆ వేడికి అందరూ పక్కకెళ్ళి కూర్చున్నారనమాట. మనకి మామూలుగా మనం 365 ఒత్తులు వెలిగిస్తేనే వేడిగా ఉంటుంది కదా, మరి ఆ వేడికి అందరూ అక్కడ ఉండలేక పక్కన కూర్చున్నారు. చూడండి, అందరూ కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తూ ఉన్నారు. చూసారా, ఎంత బాగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో దీపాలన్నీ వెలిగించి చక్కగా కోటి దీపోత్సవాన్ని జయప్రదం చేశారనమాట. మరి మీ అందరికీ ఈ కోటి దీపోత్సవం కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజారి గారు ఉన్నారు కదా, చక్కగా మంత్రాలు చదువుతూ చక్కగా ప్రతిదీ వివరంగా చెప్పారనమాట భక్తులందరికీ. మరి ఈ పూజ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ప్రసాదం అందరికీ ప్రసాదం పెట్టారు. కేసరి పొంగల్, అదేనండి పులిహోర అండ్ దద్దోజనం. మరి మీ అందరికీ మా ఈ కోటి దీపోత్సవం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్.